హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. నేను మీ కిరణ్. చేనేత కార్మికులకు అండగా నిలవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈరోజు గుమ్మలదిబ్బలో చేనేత పరికరాలను చేనేత కార్మికులకు అందజేయటం జరిగింది. ఆ విజువల్స్ మనం చూద్దాం రండి. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మొదట విడతగా 28 లక్షలు రిలీజ్ అయింది, మొత్తం 76 లక్షలు. ఈ కన్సర్న్ మినిస్టర్ కూడా చాలా మంచి వ్యక్తి. చేనేత కార్మికులు అంటే అతనికి అమిత ఇంట్రెస్ట్. మనం పాటూర్ క్లస్టర్, అక్కడ ఢిల్లీలో పాటూర్ క్లస్టర్ కింద ఉంది, ఇక్కడ పాటూరు గుమ్మలదిబ్బ క్లస్టర్ అన్నారు. కానీ ఢిల్లీలో ఉండే నేను చూశాను, అది పాటూర్ క్లస్టర్ అనే ఉంది. ఆయన దగ్గర ఆ మాట ఎత్తంగానే ఇమీడియట్గా ఆ ఫిగర్తో సహా చెప్పాడు నాతో, ఇంత అమౌంట్ మీరు పెట్టున్నారు, దాంట్లో ఒక అమౌంట్ రిలీజ్ చేయిస్తాను అని చెప్పి రిలీజ్ చేయించాడు. సెకండ్ ఫేజ్ ఆఫ్ అమౌంట్ కూడా ఖచ్చితంగా అది కూడా రిలీజ్ అవుద్ది. ఈరోజు చాలా సంతోషం. ఇవన్నీ ఈ పరికరాలన్నీ చూస్తుంటే ఎంత ఆనందం అంటే 90% సబ్సిడీ, 10% వీళ్ళందరూ కలిసి ఇచ్చారని చెప్పారు ఇప్పుడే. చేనేత సంఘానికి సంబంధించిన అధికారులకి, నాయకులకి, ముఖ్యంగా గుమ్మలదిబ్బ వాసులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అని చెప్పారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్లస్టర్ కోసం మనం ప్రయత్నం చేస్తాం, కానీ అది రాలేదు. ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా 76 లక్షలతో పాటూరు గుమ్మలదిబ్బ క్లస్టర్ ఒకటి రావడం జరిగింది. దానికి ముందుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో కనుమరుగైపోతున్న చేనేత కార్మికుల్ని మనం సపోర్ట్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో దీనికి ఎలాగైనా కోవూరు నియోజకవర్గంలో ఈ క్లస్టర్ తీసుకురావాలి అని చెప్పి అడగడం జరిగింది. అందుకు ఆయన వెంటనే సమ్మతించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడి అది తీసుకొచ్చారు. ఇది కాకుండా అసెంబ్లీలో నేను లోకేష్ బాబు గారిని కోరాను, ఈ ఒక్క క్లస్టరే కాదు, మీరు మంగళగిరిలో ఏదో స్పెషల్గా చేస్తున్నారంట మంగళగిరి వాసుల కోసం, అది కొంచెం మా కోవూరుకు కూడా చేయండి. చేస్తే మా వాళ్ళు కూడా, మా జిల్లాలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడద్ది అని చెప్పి నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అమ్మా, నేను ఫస్ట్ ఇప్పుడే మోడల్గా ఒకటి ట్రై చేస్తున్నాను, అది కానీ సక్సెస్ అయితే మీ కోవూరికి తప్పకుండా నేను దాన్ని కూడా మీకు అందే విధంగా నేను చేస్తానని కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేనేత పక్షపాతి అని మీకు అందరికీ తెలుసు. దానికి తోడు ఈరోజు మంగళగిరి వల్ల యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చేనేత పక్షపాతిగా మిగిలిపోయారు. చేనేత కార్మికులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ వృత్తిని ఇంకా విదేశాలకి ఉత్పత్తులు అందే విధంగా మార్కెటింగ్ కానీ, అలాగే వాళ్ళకి ఏ సబ్సిడీలు మనం ఇస్తాం. ఇప్పుడే చేనేత అధికారులు చాలామంది ఇప్పుడు చెప్పారు,
చాలామందికి ఇప్పుడు కొన్ని చెక్స్ కూడా ఇచ్చాము. నిజంగా చెప్పాలంటే ఈ చేనేత ఇప్పుడు ఆయన సార్ చెప్పారు చాలా సబ్సిడీలు ఉన్నాయి అని చెప్పి అవన్నీ ఉపయోగించుకొని చేనేత కార్మికులు చాలా సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్న ప్రభుత్వం మంది. అదేవిధంగా మనకి ముఖ్యమంత్రి గారు అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.